హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ 1Aలో గెస్ట్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ మనము ఈరోజు క్వశ్చన్ నెంబర్ 5 చెప్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5లో వెక్టార్స్ గురించి చెప్తున్నాం. ఇక్కడ వెక్టార్స్ గురించి చెప్పేటప్పుడు మనం కొన్ని పాయింట్స్ ఉండాలమ్మా. ఇక్కడ చూడమ్మా, ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ, ఇఫ్ ద వెక్టార్ minus 3i bar plus 4j bar plus lambda k bar and mu I bar plus 8j bar plus 6k bar are collinear vectors. Then find lambda comma mu. Collinear vector అంటే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా. మనం ఆల్రెడీ 1Bలో చేసినాం. వెక్టర్స్ కాదు, ఒక ఫార్ములా. ఏ ఫార్ములా చెప్తాను. కొలినియర్ వెక్టర్ అంటే ఒకటి గుర్తుపెట్టుకో. A1 by A2 equal to B1 by B2 equal to C1 by C2. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. కొలినియర్ అంటే సార్, కొలినియర్ అంటే ఎలా అంటే చూడమ్మా, A1x plus B1y plus C1 equal to 0, A2x plus B2y plus C2 equal to 0. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. 2 ఈక్వేషన్స్ ఇచ్చి కొలినియర్ అంటున్నాడు. ఇక్కడ 2 వెక్టర్స్ ఇస్తున్నాడు. 3i bar plus 4j bar plus lambda k bar, mu I bar plus 8j bar 6. ఇక్కడ 2 ఈక్వేషన్స్ మా, 2 వెక్టార్స్. ఫస్ట్ వెక్టార్, సెకండ్ వెక్టార్. 2 వెక్టార్స్ ఇచ్చి కొలినియర్ అంటే A1 by A2, B1 by B2, C1. అంటే A1 అంటే ఎంత? -3, A2 అంటే mu, B1 అంటే 4, B2 అంటే 8, C1 అంటే k బార్, లాంబ్డా బార్ ఇక్కడ 6 వస్తుంది. అంటే కొలినియర్ అంటే A1 by A2, B1 by B2, C1. గుర్తుపెట్టుకో. వెక్టార్స్ లో ఎక్కడైనా సరే కొలినియర్ కనిపించిందే ఈ ఫార్ములా అవుతున్నారు. ఎలా అంటే ప్రాబ్లం మనం చేస్తాం. గుర్తుపెట్టుకో. 2 వెక్టార్స్ ఇచ్చాను. చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చూడు. ఫస్ట్ గివెన్ వెక్టార్స్ రాసుకున్నాం. గివెన్ వెక్టార్స్ ఫస్ట్ ఏంటమ్మా, 3i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ లాంబ్డా k బార్. నెక్స్ట్ మా mu I బార్ ప్లస్ 8j బార్ ప్లస్ 6k బార్. మనకి ఏమన్నాడు? కొలినియర్ ఫైండ్ లాంబ్డా అండ్ మ్యూ అంటాడు. మనకి ఏమంటున్నాడు? లాంబ్డా అండ్ మ్యూ అంటాడు. ఈ లాంబ్డా అండ్ మ్యూ అన్నప్పుడు మనం ఏమంటున్నాము? వెక్టార్స్, కొలినియర్ వెక్టార్స్ అంటే ఏమంటున్నాను? A1 by A2 ఈక్వల్ టు B1 by B2 ఈక్వల్ టు C1 by C2 అని చెప్తున్నాను. A1 by A2 ప్లస్ B1 by B2 ఈక్వల్ టు C1 by C2. చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ ఏమన్నా నీకు ఒకవేళ డౌట్ ఉంటే రాసుకో. హియర్ A1 is equal to ఎంతమ్మా? -3, B1 is equal to 4, C1 is equal to lambda. Next, A2 is equal to mu, B2 is equal to 8, C2 is equal to 6. అంతే కదా? A1, B1, C1, A2, B2, C2. చూడమ్మా, A1 by A2. A1 అంటే ఉంది -3 by A2 అంటే ఎంతమ్మా? mu ఈక్వల్ టు B1 ఎంతమ్మా? 4, B2 ఎంతమ్మా? 8. నెక్స్ట్ C1 by C2. C1 ఎంతమ్మా? లాంబ్డా. C2 ఎంతమ్మా? 6. మనకి ఏమేమి ఫైండ్ చేస్తున్నాడు ఇక్కడ? లాంబ్డా మ్యూ ఫైండ్ చేస్తున్నాడు. లాంబ్డా మ్యూ ఫైండ్ చేస్తున్నాడు. చూడమ్మా, ఇప్పుడు లాంబ్డా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మ్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఈ 2 ఈక్వేషన్స్ ఫైండ్ చేస్తే మనకు మ్యూ వస్తుంది. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? లాంబ్డా వస్తుంది. ఫస్ట్ ఈ రెండు చూద్దాం. -3 by mu ఈక్వల్ టు 4 by 8. ఫస్ట్ మ్యూ కావాలి కాబట్టి 1 తీసుకున్నాం. 4 1 జా 4 2 జా అంటే -3 by mu ఈక్వల్ టు 1/2. ఇప్పుడు చూడు, క్లాస్ రూమ్ నుంచి mu ఇంటూ 1 mu ఈక్వల్ టు 3 2 జా 6 -6 mu వచ్చిందా? చూడండి, ఇక్కడ ఈ రెండు నేను ఈక్వల్ చేసుకుంటాను. -3 by mu ఈక్వల్ టు 4/8. 4 1 జా 4 2 జా అంటే -3 by mu ఈక్వల్ టు 1/2. క్లాస్ మళ్ళీ చేయమ్మా. క్లాస్ మళ్ళీ చేస్తున్నా. ఇట్లా చేసినప్పుడు mu ఇంటూ 1 mu ఈక్వల్ టు 3 2 జా -6 mu అయిపోయింది. నెక్స్ట్ మా ఈ రెండు కేసెస్, ఈ రెండు చూడండి. ఫస్ట్ ఒక కేసు తీసుకుంటున్నా. ఈ రెండు ఒక కేస్, ఇది ఒకటి. కేస్ 1, కేస్ 2 తీసుకొని చేసుకుంటున్నాం.
ఓకేనా. ఇప్పుడు చూడమ్మా కేస్ టూ ఏముంది 4/8 అదే λ/6 is equal to 4/8 4/8 4 1 జా 4 2 జా λ/6 is equal to 1/2. ఇప్పుడు చూడమ్మా 2 into λ 2 λ 6 into 6 λ is equal to 6/2 2 1 జా 2 3 జా λ is equal to ఎంత λ is equal to 3. చూడమ్మా మనకు ఫైండ్ అయింది కదా లాంబ్డా మీ వాల్యూ లాంబ్డా ఎంత తెచ్చుకుంది -6 మీ ఎంత వచ్చింది 3. చాలా సింపుల్ మా కొలినియర్ అంటే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో a1/a2 ప్లస్ b1/b2 ప్లస్ c1/c2 a1 b1 c1 a2 b2 c2 అంటే ఫస్ట్ వెక్టర్ ఏ ఫామ్ ఉంది a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 ఫామ్ ఉంది అనుకో. తర్వాత ఇది a2x ప్లస్ b2y ప్లస్ c2 ఫామ్ ఉంది అనుకో a1/a2 ప్లస్ b1/b2 ప్లస్ c1. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వెక్టర్స్ కొలినియర్ అంటే నీకు ఆ ఫార్ములా దానికి వస్తుంది ఖచ్చితంగా. చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా ఇఫ్ a bar is equal to 2i plus 5j plus k bar b bar is equal to 4i bar plus mj bar plus nk bar are collinear vectors. వీడియో కొలినియర్ అంటున్నాడు కొలినియర్ వెక్టర్స్. ఫైండ్ ద m అండ్ n. ఇక్కడ m అని అంటాడు సేమ్ కొలినియరే కానీ అక్కడ లాంబ్డా కామా ఉన్నాడు ఇక్కడ ఏమంటాడు m n ఉన్నాడు. దీని ఎంత ఈజీ చేస్తాం చూడండి. ఫస్ట్ ఏం రాస్తాం గివెన్ వెక్టర్స్ ఏం రాసుకోమ్మా a bar ఈక్వల్ టు 2i bar ప్లస్ 5j bar ప్లస్ k bar. నెక్స్ట్ b బార్ ఈక్వల్ టు ఏముందమ్మా 4i బార్ ప్లస్ mj బార్ ప్లస్ nk బార్ అంటాడు. మనం ఇది ఏ ఫార్ములా అంటున్నాము కొలినియర్ అంటాడు కదా మనకు ఏమంటాడు కొలినియర్ వెక్టర్స్ అన్నాడు కాబట్టి కొలినియర్ వెక్టర్స్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. నీకు రాసుకుంటే రాసుకో a1 రాసుకో హియర్ a1 is equal to ఎంతమ్మా 2 b1 is equal to 5 c1 is equal to k ఎందుకు c1 is equal to 1 రాసుకోమ్మా ఎందుకంటే మనకు m n అంటున్నాడు. నెక్స్ట్ a2 is equal to 4 b2 is equal to m తర్వాత c2 is equal to n ఎందుకంటే మనకు ఏ వాల్యూ ఫైవ్ అన్నాడు ఆ వాల్యూ రాసుకోవాలా వేరే వాల్యూ రాసుకోవద్దు. ఓకేనా. ఇప్పుడు చూడమ్మా మనం ఏమంటున్నాం ఇక్కడ a1/a2 a1 ఎంత వచ్చింది 2/a2 ఎంత వచ్చింది మాకు 4 ఈక్వల్ టు b1/b2 5/m ఈక్వల్ టు c1/c2 1/n. నేనేం చెప్పాను మీకు 2 ఈక్వల్ చేసుకోవాలా మనకి 2/4 ఉంది. ఇది ఒక కేసు. నెక్స్ట్ ఇది ఒక కేసు 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 ఈ రెండు కేసులు ఈక్వల్ చేసుకుంటే మనకు అయిపోతుంది. ఎట్లా చేసుకుంటాం చూడమ్మా ఫస్ట్ చేసుకుంటాము ఇది అంటే 1/n is equal to 2/4 వేసుకుంటాం 2 1 జా 2 2 జా అంటే 1/n is equal to ఎంత 1/2 రాసుకుంటే వేస్తే n into 1 n 2 1 జా 2 అంటే n ఎంత వచ్చింది మా n is equal to 2 వచ్చింది n is equal to నెక్స్ట్ ఏం కావాలి మనకి m కావాలి. m అంటే చూడమ్మా ఇప్పుడు 5/m ఈక్వల్ టు 2/4 2 1 జా 2 2 జా 5/m is equal to 1/2 క్రాస్ మళ్ళీ చేస్తే 5m into 1 into m ఈక్వల్ టు 5 2 జా 10 ఇంక ఎన్ని వాల్యూ వచ్చింది ఇంతకు ముందు వాల్యూ అంటున్నాడు లాంబ్డా ఇప్పుడు ఏమంటున్నాడు mn. చూడు చాలా ఈజీ మా వెక్టర్స్ 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు 2 మార్క్స్ మీద నాకు 2 వస్తాయి చాలా ఈ టాపిక్స్ మీద అంటే క్వశ్చన్ నెంబర్ 5 ఈ టాపిక్స్ వస్తాయి. ఏమి వస్తాడు కొలినియర్ అడగచ్చు ఇంకా రెండు రిమైనింగ్ ఈ టాపిక్స్ మీద మీకు ఖచ్చితంగా 5. ఒకవేళ సార్ ఇవేనే వస్తాయంటే ఇవే వస్తాయమ్మా. ఒకవేళ ఇవి రాకుండా వాల్యూ చేంజ్ చేస్తాడు వాల్యూ చేంజ్ చేసినా నీకేం రాయాలా కొలినియర్ అంటే రావాలా. కొలినియర్ అంటే ఏంది a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 a1 వాల్యూ రాస్తావు b1 వాల్యూ రాస్తావు c1 రాస్తావు a2 b2 c2 వాడు లాంబ్డా అంటే లాంబ్డా కనుక్కుంటావు k అంటే k కనుక్కుంటావు m అంటే m అనుకుంటావు n అంటే వాడు ఏం చేయాలనుకుంటావు. నీకు కొలినియర్ అంటే డెఫినేషన్ తెలిస్తే అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఇదమ్మా. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ అంటాడు. అసలు యూనిట్ వెక్టర్, ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ద డైరెక్షన్ ఆఫ్ ద సమ్. గుర్తుపెట్టుకో, యూనిట్ వెక్టర్ అంటాడు, సమ్ అంటాడు. ద వెక్టర్ ఎన్ని వెక్టర్స్ అన్నాడు? 2 సమ్. ఫస్ట్ వెక్టార్, సెకండ్ వెక్టార్. 2 వెక్టార్స్ ఇచ్చి యూనిట్ వెక్టర్ అంటాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకే వెక్టర్ ఇచ్చి యూనిట్ వెక్టర్ అంటే ఏ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ మాడ్యులస్ ఏం. ఎప్పుడు యూనిట్ వెక్టార్, బాగా గుర్తుపెట్టుకో. యూనిట్ వెక్టర్ అంటే ఒకే వెక్టార్ ఇచ్చినప్పుడు ఏ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ మాడ్యులస్ ఏ అంటాం. ఏ బార్ అంటే ఏంది? ఏ ఐజా బార్, బీజే బార్ ప్లస్ సికే బార్. మాడ్యులస్ అంటే దీన్ని రూట్ కనుక్కుంటాం, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అంతే, ఈ వాల్యూ సబ్ చేస్తే అంటే ఏ బార్ అంటే వాల్యూ ఇది, మాడ్యులస్ ఏ అంటే ఇది మనం సబ్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఏమంటున్నాడు? సమ్ అంటున్నాడు. సమ్ అంటే ఏ సమ్? యాడ్ చేస్తాం. సమ్ అంటే ఎంత? యాడ్ చేస్తాం కదా, 2 వెక్టార్స్ ని యాడ్ చేస్తాం. ఇక్కడ అంటే 2 వెక్టార్స్ కాబట్టి ఏ ప్లస్ బి క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ బై మాడ్యులస్ ఏ బార్ ప్లస్ బి బార్. ఇంతేమ్మా. అంటే ఏం చేస్తాము? ఫస్ట్ ఈక్వేషన్ యాడ్ చేస్తాం ప్లస్ సెకండ్ ఈక్వేషన్ యాడ్ చేస్తాం బై స్క్వేర్ చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సెకండ్ ఈక్వేషన్ ఏంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అంతే. ఒకవేళ 3 ఇచ్చినా అంతే, 3 ఇస్తే చేస్తాము ఏ ప్లస్ బి ప్లస్ సి క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఫస్ట్ ఈక్వేషన్. ఒకే ఈక్వేషన్ ఇస్తే, ఒకే వెక్టర్ ఇస్తే ఇది 2 వెక్టర్స్, ఇక్కడ 2 ఇచ్చినాడు మనకు, సమ్ అంటున్నాడు. అంటే ఏ బార్ ప్లస్ బి బార్ అంటే ఇది గుర్తుపెట్టుకో, ఏ బార్ ప్లస్ బి బార్ మాడు కాదు మరి, ఏ బార్ ప్లస్ బి బార్ క్యాప్ ఏ బార్ ప్లస్ బి బార్ బై మాడ్యులస్ ఏ బార్. మాడ్ వచ్చిందంటే రూట్ కనుక్కోవాలి, అంతే, ఏం లేదు. ఇప్పుడు చూడు ఎలా చేస్తామో చూడమా. ఎందుకంటే ప్రతి ప్రాబ్లం కొంచెం ఫార్ములా ఇంట్రడక్షన్ ఇస్తే మీకు అర్థం అవుతుంది. గుర్తుపెట్టుకో, యూనిట్ వెక్టర్ అంటే ఏ క్యాప్ ఏ బార్ బై మాడ్యులస్ ఏ. ఎప్పుడు ఒకే వెక్టర్స్ ఇస్తే, 2 వెక్టర్స్ ఇస్తే ఇది, 3 వెక్టర్స్ ఇస్తే ఇది. చూడమ్మా, ఇప్పుడు చేస్తాడు. ఫస్ట్ మనం ఏం రాసుకుంటాము? గివెన్ వెక్టార్స్. ఫస్ట్ ఏం వెక్టార్ ఇచ్చాడమ్మా? ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 2j బార్ 5k బార్. బి బార్ ఇచ్చాడమ్మా, ఏమి ఇచ్చాడమ్మా? 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్ మనకి ఇచ్చాడు. మనకి ఏమంటాడు? యూనిట్ వెక్టర్ అంటాడు. యూనిట్ వెక్టర్ అంటే ఫస్ట్ రాసుకో, యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ ఏమి? 2 వెక్టర్స్ ఉంటున్నాడు కాబట్టి ఏ ప్లస్ బి క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ బై మాడ్యులస్ ఏ బార్ ప్లస్ బి బార్. ఇది యూనిట్ వెక్టర్ అంటే. ఫస్ట్ మనం చూడమ్మా, ఏ బార్ బి బార్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఏ బార్ ప్లస్ బి బార్ యాడ్ చేద్దాం. యాడ్ చేసినామంటే ఏ బార్ ఉంటుంది? 2i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ మైనస్ 5k బార్ మైనస్ యాడ్ చేయాలి కదా, ప్లస్ నెక్స్ట్ మా 2i బార్ ప్లస్ j బార్ ప్లస్ 3k బార్. ఈ లైన్ అవసరం లేదు మా, డైరెక్ట్ చేయొచ్చు. ఏమంటే మీకు కావాలి కాబట్టి నేను ఈ లైన్ చెప్తున్నాను. ఈ లైన్ అవసరం లేదు. చూడు, 2 ప్లస్ 2 4i బార్, 2 ప్లస్ 1 3j బార్, మైనస్ 5 3, మైనస్ 5లో 3 పోతే మా మైనస్ 2k బార్ వచ్చిందే. ఏమొచ్చింది? 4i బార్ ప్లస్ 3j బార్ మైనస్ 2k బార్. ఇది వచ్చేసింది. మనకేం కావాలి? ఇప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ సమ్ వచ్చింది. సమ్ చేసినామా? ఇప్పుడు మాడ్యులస్ కావాలి. మాడ్యులస్ అంటే చెప్పాను, ఏ బార్ ప్లస్ బి బార్ మాడ్యులస్ అంటే దీన్ని స్క్వేర్ చేయాలన్నమాట. అంటే 4 స్క్వేర్ ప్లస్ అంటే ఏంది? చూడు మళ్ళా ఏమనుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అంటే ఏ బార్ ప్లస్ బి బార్ మాడ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే అమ్మా 3 స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే మైనస్ 2k స్క్వేర్. 2 స్క్వేర్ అమ్మా, 2 స్క్వేర్. చూడమ్మా, ఏ బార్ ప్లస్ బి బార్ మాడ్యులస్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఎంతమ్మా? 16. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 మైనస్ 2 స్క్వేర్ అంటే 4. ఎందుకంటే మనం స్క్వేర్ వేసినప్పుడు మైనస్ అవుతుంది, 5 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది?
16 ప్లస్ 4 20 √29 √29 ఏ ప్లస్ బార్ మనకి ఏమంటున్నాడు యూనిట్ వెక్టర్ అంటున్నాడు కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ బై మాడ్లెస్ ఏ బార్ ప్లస్ బి బార్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ సమ్ ఎంత వచ్చింది మా సమ్ ఏమొచ్చింది మనకు ఇది వచ్చింది అంటే 4i బార్ ప్లస్ 3j బార్ మైనస్ 2k బార్ బై ఏమంటున్నాడు మాడ్లెస్ మాడ్ ఎంత వచ్చింది మనకు మాడ్ 29 వచ్చింది కాబట్టి √29 అయిపోయింది 2 మార్క్స్ ఎంత వేసింది చాలా ఈజీ గుర్తుపెట్టుకోండి ఒకవేళ 3 ఇచ్చాను అనుకో 3 ఇలాగే చేస్తారు ఏ బార్ ప్లస్ బి బార్ సి బార్ వేసి సమ్ చేస్తారు ఇక్కడ ఏం చేస్తారు ఈ వచ్చేదాన్ని రూట్ కనుక్కుంటే గుర్తుపెట్టుకోండి మా ఎప్పుడైనా సరే యూనిట్ వెక్టర్ అంటే గుర్తుపెట్టుకోండి అందుకే నీకు డెఫినేషన్ చెప్తున్నా ఎందుకంటే నేను ఇప్పుడు 2 చెప్పాను ఒకవేళ వాడు 1 వేయచ్చు లేదా 3 వేయచ్చు సార్ మీరు చెప్పినది రాలంటే కాబట్టి ఇది చెప్పినా అనుకో 1 ఇచ్చాం అనుకో 1 సింపుల్ చేస్తావు 3 ఇచ్చాం అనుకో 3 ఇంకోటి యాడ్ చేస్తావు ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం అంటున్నాడు లెట్ ఏ బార్ 2i బార్ ప్లస్ 4j బార్ మైనస్ 5k బార్ బి బార్ i బార్ ప్లస్ j బార్ ప్లస్ k బార్ సి j బార్ ప్లస్ 2k బార్ ఫైండ్ ద యూనిట్ వెక్టర్ చూడమ్మా అక్కడ 2 ఇచ్చినాడు ఇక్కడ ఏమిస్తున్నాడు 3 అంటాడు ఏమంటాడు యూనిట్ వెక్టర్ కానీ ఇక్కడ ఏమంటాడు అంటే చిన్న ప్రాబ్లం చూడమ్మా ఏ బార్ ఫస్ట్ వెక్టర్ ఇదంతా ఫస్ట్ వెక్టర్ ఇది సెకండ్ వెక్టర్ ఇది థర్డ్ వెక్టర్ యూనిట్ వెక్టర్ అంటున్నాడు కానీ యూనిట్ వెక్టర్ లో కూడా ఏమన్నాడు ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాడు ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏం లేదు సింపుల్ ఇప్పుడు దాకా చూడు మనం 2 చేస్తాం ఫస్ట్ ఏంగాము ఒకటే వెక్టర్ ఇచ్చానుకో ఏ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్లెస్ సి అంటాం ఇది ఓన్లీ ఆపోజిట్ అంటే ఏం లేదు మా ఇక్కడ మైనస్ పెట్టాలి ఒకవేళ 2 వెక్టర్స్ అనుకో ఏ బార్ ప్లస్ బి బార్ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ బై మాడ్లెస్ ఏ బార్ ప్లస్ బి బార్ దీనికి ఏం చేస్తావు మైనస్ పెడితే ఏమవుతుంది ఆపోజిట్ అంటే కదా ఒకటి పాజిటివ్ అయితే ఒకటి నెగిటివ్ అది 3 ఇచ్చాడు కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ బై మాడ్లెస్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ వెక్టార్స్ అంటే యూనిట్ వెక్టర్ అంటే డైరెక్ట్ చేస్తాం మనకు ఒక తోకిస్తున్నాడు ఏమిస్తున్నాడు ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి ఏం చేస్తుంది దీనికి మైనస్ పెడితే దాన్ని ఏమవుతుంది ఆపోజిట్ డైరెక్షన్ ఇప్పుడు అదే ప్రాబ్లం చేస్తున్నాం ఆపోజిట్ అంటే ఏం లేదు చేసిన వెక్టర్ కు మైనస్ రాయాలి ఫస్ట్ రాసుకున్నాం గివెన్ వెక్టర్స్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏందమ్మా 2i బార్ 4j బార్ 5k బార్ బి బార్ రాసుకోమ్మా i బార్ j బార్ k బార్ సి బార్ రాసుకోమ్మా j బార్ ఇక్కడ i బార్ లేదమ్మా i లేదంటే 0 రాసుకో i బార్ j బార్ 2k బార్ ఏం లేదంటే 0 రాసుకోవచ్చు మనకేం అవసరం లేదంటే కన్ఫ్యూజ్ కాకుండా మనకేమంటున్నాడు యూనిట్ వెక్టర్ అంటాడు యూనిట్ వెక్టర్ ఏమంటున్నాడు 3 వెక్టర్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఏం రాస్తాము ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ మాడ్లెస్ ఏమంటున్నాడు ఆపోజిట్ అంటున్నాడు కాబట్టి మైనస్ ఇది ఫార్ములా యూనిట్ ఇప్పుడు ఒక కోడ్ చేసుకున్నాం ఫస్ట్ ఏ బార్ ప్లస్ బి బార్ సి బార్ చేద్దాం అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ 3 యాడ్ చేయాలన్నా 2 1 3 ప్లస్ 0 3 ఇంటూ 3 0 కాదు మా గుర్తుపెట్టుకో 2 ప్లస్ 1 3 ప్లస్ 3 అవుతాయి 3 ఇంటూ 0 అంటే 3 అవుతాయి 2 ప్లస్ 1 3 బార్ నెక్స్ట్ ప్లస్ 4 1 1 4 5 6 j బార్ నెక్స్ట్ 5 k 2 చూడమ్మా 5 ఉంది ఇక్కడ 2 ప్లస్ 1 3 మైనస్ 3లో 2 పోతే మైనస్ 2 k బార్ బాగా గుర్తుపెట్టుకోండి 2 1 3 4 1 j పక్కన ఏం లేదంటే 1 ఉన్నట్టు j పక్కన ఏం లేదంటే ఏం లేదు j బార్ పక్కన ఏం లేదంటే 1 ఉన్నట్టు 4 5 6 j బార్ ఇక్కడ చూడండి ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ వాల్యూ ఇది నెగిటివ్ వాల్యూ 2 1 3
-5లో 3 పోతే 2k బార్. ఏ బార్ మనకి ఏం కావాలి ఇప్పుడు మాడ్యులస్ ఏ బార్ మాడ్యులస్ బి బార్ మాడ్యులస్ ఈ బార్ కావాలి. ఈ బార్ కావాలంటే ఏం చేయాలా 3 స్క్వేర్ చేయాలి. అంటే 3 స్క్వేర్ దీన్ని 6 స్క్వేర్ దీన్ని -2 హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుందమ్మా 9 6 3 స్క్వేర్ అంటే 9 6 స్క్వేర్ అంటే 36 2 స్క్వేర్ అంటే 4 అంటే ఎంతమ్మా చూడమ్మా 36 4 40 49 అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ మాడ్యులస్ ఈక్వల్ టు √49. √49 అంటే ఎంతమ్మా 7. కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఇజ్ ఈక్వల్ టు 7. కానీ మనకేం కావాలా యూనిట్ వెక్టర్ ఇది కావాలా. కాబట్టి యూనిట్ వెక్టర్ అంటే రాసుకో ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఏ బార్ ప్లస్ మాడ్యులస్ బి బార్ మాడ్యులస్ సి బార్ బై మాడ్యులస్ ఏ పైన ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ కింద ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ మాడ్యులస్. ఇప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ క్యాప్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఏమొచ్చింది మా ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఏమొచ్చింది ఇదే కదా. కాబట్టి 3i బార్ ప్లస్ 6j బార్ మైనస్ 2k బార్ మాడ్యులస్ అన్నాడు. మాడ్యులస్ ఏమొచ్చింది వస్తారు అయిపోయింది. 2 వెక్టార్స్ ఇచ్చినప్పుడు అట్లా వేస్తావు 3 వెక్టార్ చేస్తే ఇస్తాము. సింపుల్ చాలా సింపుల్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ప్లాన్ చేద్దాం అయిపోతుంది. ఒకటి క్వశ్చన్ నెంబర్ 5లో అడిగే టాపిక్స్ ఇవమ్మా. ఈ టాపిక్స్ తప్ప ఎక్కడికి మిస్ కావు. ఏ టాపిక్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి. టాపిక్స్ ఇవే యూనిట్ వెక్టార్ అని అంటాడు కొలినియర్ అని అంటాడు ఆపోజిట్ వెక్టార్ అని అంటాడు. ఏదన్నా మీరు ఈ వెక్టార్స్ లో చేయాలి అంతే. కాబట్టి మీరు ఇవే ప్రాబ్లమ్ ఈ టాపిక్స్ మీద చూసుకోండి చాలు. ఈ టాపిక్స్ మీద ఎక్కువ అడిగే ప్రాబ్లమ్స్ ఇవే ఇవి చేస్తే సరిపోతుంది. లాస్ట్ మా ఇఫ్ ఓఏ బార్ ఈక్వల్ టు ఇచ్చాడు ఓఏ బారు నెక్స్ట్ ఏబి బారు నెక్స్ట్ బీసీ బారు 2 3 ఇచ్చినాడు. సిడి బార్ 4 వెక్టార్స్ ఇచ్చాడు. ఇచ్చి ఏమంటున్నాడు అంటే ఓడి బార్ అంటున్నాడు. చూడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. చాలా సింపుల్ ఇది. ఓఏ బార్ ఏబి బార్ బీసీ బార్ సిడి బార్ ఫైండ్ ద వెక్టార్స్ ఆఫ్ ఓడి బార్ అంటాడు. ఏం లేదు మా అన్ని యాడ్ చేయడం మేడం. ఓడి బార్ ఇజ్ ఈక్వల్ టు ఓఏ బార్ ప్లస్ ఏబి బార్ ప్లస్ బీసీ బార్ ప్లస్ సిడి బార్ యాడ్ చేయడం అంతేమ్మా. ఓడి బార్ అంటే మొత్తం యాడ్ చేయడం. చూడండి ఎలా చేస్తాం చూడండి. సింపుల్ చూడండి. ఫస్ట్ గివెన్ వెక్టార్స్ రాస్తున్నాం. గివెన్ వెక్టార్స్ ఓఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ నెక్స్ట్ ఏబి బార్ ఇజ్ ఈక్వల్ టు 3i బార్ మైనస్ 2j బార్ ప్లస్ కే బార్ నెక్స్ట్ బీసీ ఇజ్ ఈక్వల్ టు బీసీ బార్ ఇజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ 2j బార్ మైనస్ 2k బార్ నెక్స్ట్ సిడి బార్ ఈక్వల్ టు ఏముంది మా 2i బార్ ప్లస్ జేకే బార్ ప్లస్ 3k బార్. మనకి ఏమంటున్నారు ఓడి బార్ అంటున్నాడు. ఓడి బార్ అంటే అన్ని యాడ్ చేయడం. అంటే ఏం రాస్తావు ఓఏ బార్ ప్లస్ ఏబి బార్ ప్లస్ బీసీ బార్ ప్లస్ సిడి బార్ అంటే ఓడి బార్ ఇజ్ ఈక్వల్ టు అన్ని యాడ్ చేయమ్మా 1 3 4 6 అంతే కదా. ఇక్కడ 1 ఇక్కడ 1 2 3 2 3 చూడు 4 5 7 అంతే కదా. 5 7 అంటే 7i బార్ 7i బార్. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ చూడమ్మా ఇక్కడ -2 ఉంది. ఈ -2 క్యాన్సిల్ అనుకో. ఇక్కడ 1 1 అంటే 2j బార్. చూడు ఇక్కడ ఫస్ట్ పాయింట్ వాల్యూ చూద్దాం 1 3 4 4లో -2 పోతే +2 నెక్స్ట్ అన్ని పాయింట్లు ఉన్నాయన్నమా 1 1 2 3 ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి 3 ఫస్ట్ పాయింట్ వాల్యూ చూద్దాం 3 + 1 4 4 + 1 5 5లో -2 పోతే +3k బార్. అంతే మీకు సింపుల్ గా యాడ్ చేయడానికి మనం యాడ్ చేసేటప్పుడు మిస్ చేయవద్దు. ఒకసారి కన్ఫ్యూజ్ అనుకోని రాసుకో ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ ప్లస్ 3i బార్ మైనస్ 2j బార్ ప్లస్ కే బార్ ప్లస్ ఐ బార్ ప్లస్ 2j బార్ మైనస్ 2k బార్ ప్లస్ 2i బార్ ప్లస్ jk బార్ ప్లస్ 3k. దీంట్లో ఏమైనా క్యాన్సిల్ కొట్టేస్తుంటే క్యాన్సిల్. చూడమ్మా ఇక్కడ ఏముంది ఇక్కడ 2j బార్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేమైనా నెగిటివ్ ఉన్నాయా 2k బార్ ఉంది. ఇక్కడ 2k బార్ ఉంది. ఇప్పుడు అప్పుడు దీని పక్కన ij బార్ 4j బార్ 5j బార్ చూడు ij బార్ 3j బార్
3j బార్ అంటే 7j బార్. నెక్స్ట్ k బార్ 3k అంటే ఇందులో నెగిటివ్ వాల్యూ ఉంది, ఈ నెగిటివ్ వాల్యూ ఇస్తే అయిపోయి ఇలా చేసినా అయిపోతుంది. ఓకేనా, ఇలానే చేయండి, ఇలానే చేయండి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇలా చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి డైరెక్ట్ ఇలా చేసేయండి, ఇలా చేస్తే అయిపోతుంది. ఈ టాపిక్లో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. మన క్వశ్చన్ నెంబర్ 5లో వచ్చేది ఏంటి, యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ ఒకటి ఇచ్చాననుకో ఏ క్యాప్ ఇచ్చుకోండి ఏ బార్ బై, బాగా గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నానండి ఒక్కసారి, మళ్ళీ మీకు ఫార్ములాస్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సింగిల్గా ఇస్తే ఓన్లీ ఏ బార్ ఇస్తే అంటే ఏఐ బార్ ప్లస్ బీజే బార్ ప్లస్ సీకే బార్ ఇలా వచ్చి యూనిట్ వెక్టర్ అంటే ఏ బార్ ఇచ్చుకోండి ఏ క్యాప్ బై మాడ్యులస్ ఏ. అట్లా కాకుండా 2 వెక్టర్స్ ఉంటే ఏజే బార్ ప్లస్ బీజే బార్ ప్లస్ సిజే బార్ ఏ2జే బార్ ప్లస్ బి2జే బార్ ప్లస్ సి2కే బార్ ఇలా ఇచ్చాను అనుకోండి. ఏ బార్ ప్లస్ బి బార్ క్యాప్ ఇక్కడ వస్తుందా ఏ బార్ ప్లస్ బి బార్ బై మార్లెస్ ఏ బార్ ప్లస్ బి బార్. అట్లా కాకుండా 3 ఇచ్చాను అనుకోండి. 3 ఇస్తే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ క్యాప్ ఏది యూనిట్ వెక్టార్, బాగా గుర్తుపెట్టుకో యూనిట్ వెక్టార్స్ లో అప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ బై ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ మాడ్ అంటే ఏంది రూట్ కనుక్కుంటాం. ఓకేనా, ఇది యూనిట్ వెక్టర్ అంటే ఇది గుర్తుపెట్టుకున్నాం. ఒక వెక్టర్ ఇచ్చినప్పుడు ఇది, 2 వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఇది, 3 వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఇది, బాగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ చూడమా ఇప్పుడు ఇదేంది సమ్ అంటున్నాడు. ఈ సమ్ లో యూనిట్ వెక్టార్ లోనే నీకు సమ్ అంటే చూడమా సమ్ అంటే ఫస్ట్ ఏం చెప్పింది కొలినియర్, ఇది సమ్. చూడమ్మా సారీ అమ్మా, ఓకే యూనిట్ వెక్టర్ అంటే అదే ఆపోజిట్ వెక్టర్ అంటే ఏమొస్తుంది అంటే దానికి మైనస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ క్యాప్ ఈక్వల్ టు ఆపోజిట్ అప్పుడు వస్తుంది ఏ బార్ ప్లస్ బి బార్ బై మైనస్ ఏ బార్ ప్లస్ బి బార్ మైనస్ వస్తామా, మైనస్ వస్తే ఆపోజిట్ అని ఓడి అంటే ఓకేనా. ఇవి బాగా చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 5 ఈ టాపిక్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తే చూడండి.